సంచలనం రేపిన డ్రగ్ కేసులో సిట్ విచారణ నేటికి మూడో రోజుకు చేరుకుంది. ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుకు క్వశ్చన్ ఫ్రేమ్ ఫిక్స్ చేసింది సిట్. సుబ్బరాజు క్వశ్చనింగ్ కు షాట్ రెడీ అయింది. మరి కాసేపట్లో ఆయన అబ్కారీ భవన్ 5వ అంతస్తు లొకేషన్ కు చేరుకుంటారు. తొలి రోజున డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను, రెండో రోజు శ్యామ్ కే నాయుడును ప్రశ్నించిన సిట్ అధికారులు సుబ్బరాజుకు ఇవాళ ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? మరి సుబ్బరాజు సిట్ ముందు కుమారవర్మల కలవరపడతాడా? స్ట్రైట్ ఆన్సర్స్ తో క్లారిటీ ఇస్తారా? సంచలనం రేపిన డ్రగ్ కేసులో సిట్ విచారణ నేటికి మూడో రోజుకు చేరుకుంది. ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుకు క్వశ్చన్ ఫ్రేమ్ ఫిక్స్ చేసింది సిట్. సుబ్బరాజు క్వశ్చనింగ్ కు షాట్ రెడీ అయింది. మరి కాసేపట్లో ఆయన అబ్కారీ భవన్ 5వ అంతస్తు లొకేషన్ కు చేరుకుంటారు. తొలి రోజున డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను, రెండో రోజు సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడును ప్రశ్నించిన సిట్ అధికారులు సుబ్బరాజుకు ఇవాళ ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? మరి సుబ్బరాజు సిట్ ముందు కుమారవర్మల కలవరపడతాడా? స్ట్రైట్ ఆన్సర్స్ తో క్లారిటీ ఇస్తారా? డ్రగ్ మాఫియా కింగ్ పిన్ కెల్విన్ ఇచ్చిన సమాచారం, అతని కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా బయటపడిన వివరాలు ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. 10 గంటల సుదీర్ఘ విచారణలో అవును కాదని జవాబులిచ్చారు పూరి. చివరకు అవును, నాకు కెల్విన్ తెలుసని ఇన్ కెమెరా ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు పూరి. అతని నుండి కీలక క్లోజ్ రాబట్టిన సిట్ కెమెరామెన్ శ్యామ్తో డైరెక్టర్ పూరిబాబు క్లోజ్నెస్ పై వైడ్ యాంగిల్లో వైవా సిద్ధం చేసింది. అయితే శ్యామ్ విషయంలో 5.5 గంటల్లోనే విచారణకు ప్యాకప్ చెప్పారు. నెట్ నుండి మహానగరంలో నట్టింటికి పాకిన ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ లింకులు కదులుతున్నాయి. టాలీవుడ్లో డర్టీ డ్రగ్ పిక్చర్ను బ్లాస్ట్ చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇండస్ట్రీలో మత్తు మూలాలపై ఫోకస్ పెట్టింది. సిట్ ఇంట్రాగేషన్తో తళుక్కు తారలు కళ్ల ముందు రీళ్లు కదులుతున్నాయి. చాక్లెట్లు, ఐస్ క్రీంలు తినే బడి పిల్లలను సైతం ఎల్ఎస్డీకి బానిసలు చేసిన మత్తు మాఫియాపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా సిట్ విచారణలో ఈ రోజు సుబ్బరాజు ఏం చెప్తాడనేదే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి కెల్విన్ ఇచ్చిన డేటా ఆధారంగా 12 మందికి నోటీసులు ఇచ్చి రోజుకు ఒక్కొక్కరిని చొప్పున వాళ్లను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఇవాళ సుబ్బరాజు వంతు వచ్చేసింది. తనకు నోటీసులు అందాయని ముందే ఆయన ఓపెన్ గా చెప్పారు. విచారణకు హాజరై వివరణ ఇస్తారన్నారు. ఇది ఓకే. ఇప్పుడు సుబ్బరాజుకు సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? ఎన్ని గంటల పాటు ప్రశ్నిస్తారు? పూరి తరహాలో సుదీర్ఘ విచారణ ఉంటుందా? శ్యామ్ మాదిరిగా షార్ట్ టైంలోనే తిప్పి పంపేస్తారా? లేకుంటే కీలక సమాచారాన్ని బట్టి కీలక మలుపులేవైనా తెరపైకి వస్తాయా అనే చర్చ జరుగుతోంది. ఊకొట్టాల్సిన పని లేదు, ఉలిక్కి పడాల్సిన పని లేదు. ఉన్నవి ఉన్నట్టు, తెలిసినవి తెలిసినట్టు చెప్తే చాలంటున్నారు సిట్ అధికారులు. పక్కా ఆధారాలు సేకరించాకే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లై డిటెక్టర్ అక్కర్లేదు. ఎవరేంటో, ఎలా కథ నడిపారు, సిట్ దగ్గర లైవ్లీ ఆధారాలున్నాయి. కెల్విన్ గ్యాంగ్ కాల్ డేటా, బ్యాంక్ అకౌంట్లు, వారితో తారల వాట్సాప్ మెసేజెస్, ఇలా పిన్ పాయింట్గా కీలక సమాచారాన్ని సేకరించి వాటి ఆధారంగానే క్వశ్చన్ పేపర్ తయారు చేసింది సిట్. పూరి ఇచ్చిన సమాధానాలతో శ్యామ్ను ప్రశ్నించారు. ఈ ఇద్దరు విచారణకు సహకరించారన్నారు. అవసరమైతే మళ్లీ ఈ ఇద్దరిని ఎప్పుడైనా విచారణకు పిలుస్తామన్నారు. పూరి ఇచ్చిన సమాచారం, శ్యామ్ చెప్పిన సమాధానాలు టాలీ అయినట్టు తెలుస్తోంది. ఇక సుబ్బరాజు వ్యవహారంలో ఏం జరగబోతోంది? నోటీసులు అందాయని ఓపెన్ గా చెప్పిన సుబ్బరాజు సిట్ ముందు కూడా అదే రేంజ్లో ఓపెన్ అవుతారా అనేదే మరి కాసేపట్లో తేలబోతోంది. సుబ్బరాజు సిట్ ఆఫీస్కు స్టార్ట్ అయ్యారు. ఇంటి నుండి ఆయన బయలుదేరారు. మరి కాసేపట్లో అబ్కారీ భవన్కు చేరుకుంటారు.
5వ అంతస్తులో విచారణ మొదలు కాబోతుంది. 10 గంటలకు అక్కడ ఉండాలి. సుబ్బరాజు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. 10 గంటలకు ముందే ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా 10 గంటల 15 నిమిషాలకు విచారణ మొదలు పెడుతున్నారు. ఈ రోజు కూడా అదే సమయానికి విచారణ మొదలు కాబోతోంది. సుబ్బరాజు కూడా అబ్కారీ భవన్కు చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే ఆయన స్టార్ట్ అయ్యారు. మనం విజువల్స్లో చూడొచ్చు. నోటీసులు అందాయని ఓపెన్గానే చెప్పారు సుబ్బరాజు. టీవీ9తో మాట్లాడారు ఆయన. తనకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మరి ఈ నోటీసులు ఎందుకు అందాయనేది నాకు కూడా తెలియదు. కానీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను. తనకు ఆరోగ్యంపై శ్రద్ధ చాలా ఎక్కువ. సో డ్రగ్స్ జోలికి వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే స్మోకింగ్ కూడా నేను చాలా దూరమని ఆయన టీవీ9తో చెప్పుకొచ్చారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. తనకి నోటీసులు అందినందు మొదలు ఏ రోజు విచారణకు పిలిచారో కూడా ఆయన ఓపెన్గా టీవీ9తో మాట్లాడారు. మరి అబ్కారీ భవన్కు ఆయన స్టార్ట్ అయ్యారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. మరి సుదీర్ఘ విచారణ ఉంటుందా పూరి తరహాలో, లేకపోతే శ్యామ్ కే నాయుడు తరహాలో కొద్దిసేపు మాత్రమే ప్రశ్నిస్తారా? సుబ్బరాజు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే పూరి జగన్నాథ్కు సుబ్బరాజు చాలా సన్నిహితుడు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా సుబ్బరాజుకు చాలా సాన్నిహిత్యం ఉంది. పూరి జగన్నాథ్ వైఫ్ను కూడా ఆయన వదిన అని పిలుస్తూ ఉంటారు. తరచూ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటారు. సరే, ఈ నోటీసులు అందుకున్న వాళ్ళలో పూరి జగన్నాథ్కు సంబంధించిన సన్నిహితులే ఎక్కువగా ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. మరి ఈ రోజు సుబ్బరాజు ఏం చెప్తారు? మొదట కూడా వాళ్ళంతా కూడా పూరి జగన్నాథ్ని కానీ లేకపోతే శ్యామ్ కే నాయుడుని కానీ ప్రశ్నించినప్పుడు మొదట వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఇలా క్వశ్చన్స్ వేసిన తర్వాత అసలు విషయంలోకి వచ్చారు. మరి ఈ రోజు సుబ్బరాజును ఏ విధంగా క్వశ్చన్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే చాలా సినిమాలలో, అంటే పూరి జగన్నాథ్ సంబంధించిన సినిమాలలో సుబ్బరాజు నటించారు. నేనింతే సినిమాలో ఆయన హీరోగా నటించారు. సో ఆయన అక్కడికి వెళుతున్నారు. తర్వాత పూరితో ఆయన పరిచయం గురించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అలాగే డ్రగ్స్ విషయంపై ఆరా తీసే అవకాశం ఉంది. కాల్ డేటా, కెల్విన్ కాల్ డేటాలో ఉంది అంటున్నారు సుబ్బరాజు పేరు. కాబట్టి ఏ విధంగా ప్రశ్నిస్తారు? సిట్ అధికారుల ముందు సుబ్బరాజు ఏ విధంగా ఓపెన్ అవుతారు? తనకు నోటీసులు అందాయన్న మాట వాస్తవం అని ఒప్పుకున్నారు సుబ్బరాజు. మొదటే ఆయన చెప్పారు, విచారణకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఏ రోజు ఏ క్షణం పిలిచినా తన దగ్గర ఉన్న పూర్తి వివరాలను వెల్లడించడానికి, అంటే తనకు ఈ డ్రగ్స్ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదు కనుక అదే విషయాన్ని చెప్పడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉన్నానని ఆయన చెప్పారు. మరి సిట్ అధికారుల ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి? ఆ ప్రశ్నలంటికి సుబ్బరాజు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఏవైనా మలుపులుంటాయా? కీలక సమాచారం రాబోతోందా? మరి ఏ విధంగా సుబ్బరాజు బయటకు వస్తారు? సుదీర్ఘ విచారణ జరుగుతుందా, లేకపోతే కొద్దిసేపు మాత్రమే ప్రశ్నిస్తారా? ఇవన్నీ కూడా మరి కాసేపట్లో తేలిపోతాయి. ఆయన స్టార్ట్ అయ్యారు. మరి కాసేపట్లో అబ్కారీ భవన్కు చేరుకుంటారు. 10 గంటలకు ముందే ఆయన చేరుకునే అవకాశం ఉంది. అయితే 10 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకోవాలి. 10 గంటల తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత విచారణ మొదలవుతుంది కనుక మరి ఈ రోజు ఎంతమంది అధికారులు ప్రశ్నిస్తారు? ఎందుకంటే పూరిని ప్రశ్నించిన అధికారులను శ్యామ్ కే నాయుడు వచ్చేటప్పటికి అధికారులు మార్పిడి చేశారు. వేరే వాళ్ళు ప్రశ్నించారు. కాకపోతే అకున్ సబర్వాల్ పర్యవేక్షణలోని ఇదంతా జరుగుతోంది. మరి ఈ రోజు సుబ్బరాజును ఎంతమంది ప్రశ్నిస్తారు? ఎటువంటి క్వశ్చన్స్ వేస్తారు? ఆయన ఏం సమాధానం చెప్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో ఆయన అబ్కారీ భవన్కు చేరుకోబోతున్నారు. 5వ అంతస్తులో విచారణ ఎదుర్కోబోతున్నారు సుబ్బరాజు. సిట్ ఆఫీస్ వద్ద మా ప్రతినిధి సత్య ఉన్నారు. సత్య, సుబ్బరాజు స్టార్ట్ అయ్యారు. మరి కాసేపట్లో అక్కడ చేరుకోబోతున్నారు. మరి అక్కడ ఎలా ఉంది? ఆఫీస్ దగ్గర ఏమైనా హడావుడి కనబడుతోందా? యా కృప, ఆల్రెడీ స్టాఫ్ ఆఫీసర్స్, మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ వచ్చేసారు. అంటే డైరెక్టర్ లేకపోతే కమిషనర్ లాంటి వాళ్ళు ఆఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం. డైలీ వాళ్ళు 10:30కి షార్ప్గా ఎంటర్ అవ్వడం. సో మీరన్నట్టు సుబ్బరాజు హైదరాబాద్ గచ్చిబౌలి కొండాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉంటాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. సో ఇంకొక 35-40 మినిట్స్లో, అంటే షార్ప్గా 10 o'clockకి ఆబ్కారీ ఆఫీస్కు ఆయన చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అండ్ మీరు చెప్పినట్టుగా ఎవరు ఎంక్వైరీ చేస్తారు అన్న దాని మీద ఎవరికి స్పష్టత ఉండట్లేదు. చాలా ప్రాపర్గా ఆన్ ద స్పాట్ ఓన్లీ, అది కూడా కమిషనర్ ఆఫీసులోకి ఎంటర్ అయిన తర్వాత ఇవాళ ఎవరు ఇంట్రాగేట్ చేస్తున్నారు, ఇవాళ ఎవరు ఇంట్రాగేట్ చేసే ఆఫీసర్స్ అనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. సో మొదటి రోజు అంతా అనుకున్నారు ఒక 3-4 ఆఫీసర్స్ ఉన్నారు ఈ కేసులో, డ్రగ్స్ కేసులో కీలకంగా ఆ ఆఫీసర్సే ప్రతి ఒక్కరిని చేస్తారు అనుకున్నారు. సో అదే ఆఫీసర్ చేస్తే మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక 20 మంది ఆఫీసర్స్ని ఐడెంటిఫై చేసింది కమిషనర్.
కమిషనరేట్. ఆ 20 మంది ఆఫీసర్స్లో కూడా 20 మంది ఇక్కడ ప్రజెంట్ ఉంటున్నారు. సో ఈరోజు ఎవరు చేస్తున్నారు అనేది లాస్ట్ మినిట్లో చెప్తున్నారు. సో క్వశ్చనీర్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది కాబట్టి ఆ దిశగా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో మీరు అన్నట్టుగానే ముందు రాగానే కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. మీ డేటా ఏంటి, ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడ పుట్టి పెరిగారు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ తర్వాత అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే కెల్విన్ మీకు ఎలా పరిచయం. అలాగే లాస్ట్ ప్రశ్న, మీరు మళ్ళీ అవకాశం ఇస్తే అవసరమైతే మీరు తిరిగి విచారణకు సహకరిస్తారా అనే ఈ 2 ప్రశ్నల మధ్య అనేక ప్రశ్నలు ఆ పర్టికులర్ పర్సన్ దొరికిన డేటా ఆధారంగా జరుగుతోంది. సో పూరి జగన్నాథ్ని 10 గంటలు డ్రిల్ చేశారు అంటే పూరి జగన్నాథ్ అండ్ గ్యాంగు, తరుణ్ అండ్ గ్యాంగు, ఈ 2 గ్యాంగులు ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఎలాంటి లింక్స్ ఉన్నాయి వాటిని ఆధారంగా ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్నారు, క్వశ్చనీర్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా నిన్న శ్యామ్ కే నాయుడు అయింది, ఇవాళ 3వ రోజు సుబ్బరాజుని విచారించున్నారు. కాకపోతే సుబ్బరాజు విషయంలో మనం ఒక విషయం అంగీకరించి తీరాలి. సుబ్బరాజు ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ది ఫస్ట్ పర్సన్ మీడియాతో మాట్లాడడం కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయడం కానీ చేశాడు. నాకు నోటీస్ అందింది, నేను వస్తాను, విచారణకు సహకరిస్తాను, నాకెవరూ తెలియదు, నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు అంటాడు. నిజానికి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తూ వచ్చారు, ఇంక్లూడింగ్ పూరి జగన్నాథ్. డే 1లో ఫస్ట్ ప్రశ్న అడిగినప్పుడు కెల్విన్ ఎవరో నాకు తెలియదని చెప్పినట్టుగా సమాచారం వస్తోంది బయటికి. ఆ తర్వాత ఫోటోగ్రాఫ్స్ బయట పెట్టడము, వాట్సాప్ సంభాషణలు బయట పెట్టడము, మరేదో ఆధారం బయట పెట్టడము. సో ఇలా ప్రతి ఒక్కరూ అంగీకరించట్లేదు కాబట్టి ఒక్కసారి ఒక్కొక్క ఆధారాన్ని బయటకు తీసిన తర్వాత సిట్ అధికారులు ప్రాపర్గా ఒక ఎవిడెన్సెస్ తోటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలి అని చెప్పి దానికి ఇంకొకటి ఏదో సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో పూరి జగన్నాథ్ ఒక ఈవెంట్ మేనేజర్గా తెలుసు, ఈవెంట్స్ కండక్ట్ చేస్తాడు కాబట్టి నాకు తెలుసు అని చెప్పాడు. ఆ తర్వాత ఈ సెల్ఫీలు ఎందుకు తీసుకున్నారు, ఈ వాట్సాప్ సంభాషణలు ఏంటి, ఇలా ఒక్కొక్కటి గ్రిల్ చేస్తుంటే అప్పుడు వీళ్ళు ఆషామాషిగా ఈ ప్రశ్నలు అడగట్లేదు, ఏదో ఆబ్జెక్టివ్ టైప్లో ఏబిసిడి అని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్లో ఎస్ నో అని చెప్తే సరిపోదన్న విషయం మాత్రం వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బరాజుకు సంబంధించి సిట్ అధికారుల దగ్గర ఎలాంటి డేటా ఉంది. సుబ్బరాజు అంటున్నాడు అసలు ఆ కెల్విన్ ఎవరో తెలియదు, నేను ఎటువంటి సంభాషణలు చేయలేదు అంటున్నాడు. అలాంటప్పుడు సుబ్బరాజుని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? సుబ్బరాజు పూరి జగన్నాథ్తో కలిసి దాదాపు 7 సినిమాల్లో చేశాడు. పూరి జగన్నాథ్కి మీరు ఇప్పుడే చెప్పారు, పూరి జగన్నాథ్ ఇంట్లోనే అత్యంత సన్నిహితంగా ఉంటాడు, ఇంట్లో వాళ్ళని వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటాడు, అంత క్లోజ్గా ఉంటాడు అని చెప్పి. ఈ నేపథ్యంలో ఏదైనా నెంబర్స్ ఎక్స్చేంజ్ అయ్యి సుబ్బరాజు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి అనుమానించి పిలిచారా? సుబ్బరాజు ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉందా? సుబ్బరాజు నిజంగానే డ్రగ్స్ తీసుకున్నాడా, కెల్విన్తో కలిశాడా, వాట్సాప్ సంభాషణలు చేశాడా, ఫోన్ కాల్స్ చేశాడా, పూరి జగన్నాథ్ లాగా ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ సుబ్బరాజు అండ్ కెల్విన్ ఆర్ గ్యాంగ్ మధ్య జరిగిందా? వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిట్ అధికారుల దగ్గర మాత్రమే ఉంది. సో వాళ్ళు బయటకు తీసి ప్రశ్నిస్తే కానీ సుబ్బరాజు ఎలాంటి సమాధానాలు చెప్తాడు అనేది తెలిసే అవకాశం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, సిట్ అధికారులు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏ పర్సన్ని పిలిచినా ఆ పర్సన్కి సంబంధించిన ఎంతో కొంత ఆధారం లేకుండా వాళ్ళని పిలవలేదు. నిజానికి 48 మందిని ఐడెంటిఫై చేసి ఈ 12 మందిని ఎందుకు పిలిచారు? ఈ 12 మంది దగ్గర ఏదో ఒక ఆధారం పక్కాగా ఉంది కాబట్టి వీళ్ళని పిలిచారు. మిగిలిన వాళ్ళు ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? ఇండైరెక్ట్గానో లేకపోతే మరో రకంగానో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వకూడదు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంట్రాగేషన్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్న శ్యామ్ కే నాయుడు ఇంట్రాగేషన్లో కొన్ని విషయాలు బయటకు వచ్చినట్టుగా ఎజంప్షన్స్ బయటకు వస్తున్నాయి. ఓ పత్రికాధికారి, బిజినెస్ మ్యాగ్నెట్ ఇందులో ఉన్నాడు, అయితే పూరి జగన్నాథ్ తీసుకుంటూ ఉండేవాడు, బట్ ప్యాషనెట్గా తీసుకున్నాడో ఎలా తీసుకున్నాడో నాకు అర్థం కాదు అనే విషయాలు చెప్పినట్టుగా ఇవాళ దినపత్రికలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది మనకు తెలియదు. బట్ ద థింగ్ ఈజ్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో వీళ్ళు ఇచ్చిన ఆధారంగా మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి కూడా కొన్ని ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఆధారంగా మరికొన్ని పేర్లు బయటకు వస్తాయా, వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేషన్కి నిమిత్తం నోటీసులు ఇస్తారా, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరిని కూడా ఈ 12 మందిని కూడా వాళ్ళు డెఫినెట్గా మాకు సంబంధం లేదు, మేము ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి క్లినికల్ ప్రూఫ్ కోసం ప్రతి ఒక్కరి రక్త నమూనాలు, ఖాళీ గోళ్ళు, అలాగే జుట్టు, అది ఛాతీ మీద కానీ లేకపోతే తల మీద కానీ ఉండే జుట్టుని సేకరిస్తున్నారు. సో ఈ జుట్టు మూలాలు అక్కడ కానీ లేకపోతే గోరు చివరిలో ఉండే మూలాల దగ్గర నుంచి కానీ వచ్చే శాంపిల్స్ ఆధారంగా డ్రగ్స్ నిజంగా వాళ్ళు వాడినట్టయితే, తీసుకున్నట్టయితే, అది సంవత్సరం క్రితం తీసుకున్నా సరే ఈజీగా ఫోరెన్సిక్ ల్యాబ్లో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ నమూనాలు కూడా సేకరిస్తున్నారు. సో ఏ ఒక్కరిని ఎక్స్క్యూజ్ చేసే అవకాశం లేదు. ప్రతి ఒక్కరిని ఇంట్రాగేట్ చేస్తారు, ప్రతి ఒక్కరి రక్త నమూనాలు, గోళ్ళు, జుట్టు సేకరిస్తారు, ప్రతి ఒక్కరి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తాయి. సో సుబ్బరాజు అందుకే ఎక్స్క్లూడెడ్ ఏం కాదు. సో సుబ్బరాజు ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లాయర్ను కూడా వెంట పెట్టుకొచ్చే అవకాశం సిట్ కల్పించింది. సో లాయర్ సమక్షంలో వీళ్ళని ఇంటరాగేట్ చేస్తున్నారు. ద మూమెంట్ ఆఫీసులోకి అడుగు పెట్టంగానే సీసీటీవీ కెమెరా విజువల్ దగ్గర నుంచి వాళ్ళ ఆడియో క్లిప్పింగ్స్, అలాగే వీడియో క్లిప్పింగ్స్, సీసీటీవీ విజువల్స్, అంటే రేపు మాట దాటివేయడానికి కానీ లేకపోతే తప్పించుకోవడానికి కానీ ఆస్కారం లేకుండా ఒక పక్కా ప్రణాళికతోటి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇక క్లినికల్ ప్రూఫ్ కోసం ఇంతకుముందు నేను చెప్పిన రక్త నమూనాలు లేకపోతే జుట్టు, గోళ్ళు లాంటివి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏదైనా
దాటవేసే ప్రయత్నం కానీ దాచే ప్రయత్నం కానీ చేస్తే రేపు ప్రూవ్ అయితే కనుక వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇవాళ అరెస్ట్ లేదు అంటే ఇవాళ లేదు అని చెప్పడం కాదు, ఇవాళ ఒక అవకాశం ఇస్తున్నారు దీన్ని కన్ఫెస్ చేయడానికి కానీ డినై చేయడానికి కానీ. సో రేపు క్లినికల్లీ ప్రూవ్ అయిన తర్వాత వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. అందుకు ఆస్కారం లేకుండా ఈవెన్ లాయర్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. లాయర్ని తీసుకురమ్మంటారు అంటే అర్థం వాళ్ళకి ఏదో వెసులుబాటు ఇచ్చినట్టు కాదు, వీళ్ళు పక్కాగా వాళ్ళని ఫిక్స్ చేయడానికి చేస్తున్న ప్లాన్గా మనం అర్థం చేసుకోవాలి. కృప రైట్ సత్య. మరి కాసేపట్లో సుబ్బరాజు అబ్కారీ భవన్కు చేరుకోబోతున్నారు. సిట్ క్వశ్చనరీ ఎలా ఉండబోతోంది, ఎటువంటి ప్రశ్నలు సుబ్బరాజు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమాధానాలు చెప్తారు, ఏమైనా కీలక సమాచారం వస్తుందా, లేకపోతే ఆయన చెప్తున్నట్టుగా దీంతో ఆయనకు సంబంధం లేదని తెలుస్తుందా? చాలా ఆసక్తికరంగా మారింది.